రాజధాని ప్రాంతంలో ఉండవల్లి సమీపంలో ఒక స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చాలా వేగంగా జరుగుతోంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం గనక పూర్తయితే అటు రాజధాని ప్రాంతానికి రాకపోకలు సాగించేందుకు చాలా ఈజీగా మారబోతా ఉంది. ప్రస్తుతం ఆ బ్రిడ్జి నిర్మాణ పనులు అయితే శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు వీడియోలో ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి నిర్మాణ పనుల వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేయాలన్నటువంటి లక్ష్యంతో చేపట్టినటువంటి కీలక ప్రాజెక్టుల్లో బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతుంది. ఇటీవల కాలంలో పనుల పురోగతిని పరిశీలిస్తే నిర్మాణంలో గణనీయమైనటువంటి మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. గత 10 రోజులతో పోలిస్తే పనులు వేగవంతమై ప్రాజెక్టు పూర్తికి ప్రస్తుతం కీలక దశలో ప్రవేశించినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ బ్రిడ్జి నిర్మాణంలో ప్రధాన భాగమైనటువంటి గడ్డర్ లాంచింగ్ ప్రక్రియ ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యంగా కొనసాగుతుంది. బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన మొత్తం 88 గడ్డర్లలో ఇప్పటికే 50కి పైగా గడ్డర్లను విజయవంతంగా అమర్చడం జరిగింది. ఒక్కో గడ్డర్ సుమారుగా 33 టన్నుల బరువుతోటి ఉంది. ఈ భారీ గడ్డర్లను అక్కడ ఎత్తి అమర్చడం అదే మామూలు సాధారణ విషయం కాదు. దీనికోసం సుమారుగా 500 టన్నుల సామర్థ్యం కలిగినటువంటి భారీ మొబైల్ క్రేన్ను అక్కడ ఇంజనీరింగ్ సిబ్బంది ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ క్రేన్ సహాయంతో గడ్డర్లను అక్కడ ఉన్నటువంటి ఖచ్చితమైన పొజిషన్లో అమర్చడం అక్కడ చేస్తూ ఉన్నారు. ఈ విధానం నిర్మాణ రంగంలో ఉన్నటువంటి సాంకేతిక నైపుణ్యాన్ని మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ ఉంది. ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఒకవైపు గడ్డర్ లాంచింగ్ పనులు దాదాపు పూర్తి స్థాయికి చేరుకున్నాయి. రెండు వైపులా గడ్డర్లను ఈ అనుసంధానించే ప్రక్రియ విజయవంతంగా ముగియటంతో ప్రస్తుతం ప్రాజెక్టు ముందడుగు పడిందనే మనం చెప్పుకోవాలి. ఈ దశ పూర్తవటం వల్ల తదుపరి పనులకు ప్రస్తుతం మార్గం సుగమం కాబోతా ఉంది. అయితే మరోవైపు పిల్లర్ క్యాప్ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. దీని మీద ప్రజల్లో కూడా సందేహాలు వ్యక్తమవుతా ఉన్నాయి. దీని మీద ఇంజనీరింగ్ అధికారులు కూడా నిన్న స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్నటువంటి భారీ 500 టన్నుల మొబైల్ క్రేన్కు తగినంత స్థలం లేదని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ క్రేన్ తిరగటానికి యూటర్న్ చేసుకోవటానికి విస్తృతమైనటువంటి ప్రదేశం అవసరమవుతుంది. అది ముందుగానే ఈ పిల్లర్ క్యాప్ నిర్మాణం కనుక చేస్తే క్రేను అటు ఇటు తిరగటానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అందువల్ల ముందుగా ఒకవైపు గడ్డర్ లాంచింగ్ పూర్తి చేసి ఆ తర్వాత క్రేన్ను తరలించిన తర్వాత మాత్రమే ఈ పిల్లర్ క్యాప్ నిర్మాణాన్ని చేపట్టే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు ఇంజనీరింగ్ అధికారులు అయితే స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ మొత్తం 128 మీటర్ల పొడవు, 9 మీటర్ల వెడల్పుతోటి నిర్మిస్తా ఉన్నారు. సుమారుగా 70 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని అయితే చేపట్టడం జరిగింది. గడ్డర్ల అమరిక పూర్తయిన తర్వాత వాటి మీద డెక్ షీట్ వేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే కొండవీటి వాగు వైపు నుండి దాదాపు 30% డెక్ షీట్ పనులన్నీ కూడా పూర్తయిపోయాయి. ఈ డెక్ షీట్ల మీద రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ చేసి ఆ తర్వాత దాని మీద కాంక్రీట్ స్లాబ్ అయితే వేయటం జరుగుతుంది. బ్రిడ్జ్ నిర్మాణం చివరి దశలో రెండు వైపులా క్రాష్ బ్యారియర్స్ వాటిని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బ్రిడ్జి పూర్తి స్థాయిలో వినియోగానికి సిద్ధమవుతోంది. ఈ బ్రిడ్జి ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో రవాణా వ్యవస్థకు పెద్ద ఊతం లభించే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం అమలవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా సీడ్ యాక్సిస్ రోడ్డుకు మరింత మెరుగైనటువంటి కనెక్టివిటీ లభించే అవకాశం ఉంది. దీనివల్ల రాజధాని ప్రాంతంలో రాకపోకలు సులభతరం కాబోతా ఉన్నాయి. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాలు చేసే ప్రజలకు సమయం ఆదా అవుతుంది. అలాగే ట్రాఫిక్ కష్టాలు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇదే ప్రాజెక్టులో భాగంగా ఫేజ్ 3లో ఉండవల్లి వైపు కూడా మరొక 293 మీటర్ల పొడవైనటువంటి భారీ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా దీనికి సమాంతరంగానే కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ ప్రస్తుతం ఈ పిల్లర్ల కాంక్రీటింగ్ పనులు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ 2 వంతెనలు గనక పూర్తయి రాజధాని ప్రాంతంలో సమగ్ర రవాణా వ్యవస్థకు ఈ 2 కూడా ఎంతగానో దోహదపడే అవకాశం ఉంది. ఇక మొత్తంగా మనం గనక చూసుకున్నట్లయితే
అమరావతి అభివృద్ధి పనుల్లో ఈ స్టీల్ బ్రిడ్జి అనేది ఒక క్రియాశీలకమైనటువంటి కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పుకోవాలి. ఆధునిక నగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఇది ఒక ముఖ్యమైనటువంటి ముందడుగుగా మనం భావించవచ్చు. ఈ ప్రాజెక్టు పూర్తి కాగానే రాజధాని ప్రాంతంలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగై ప్రజలకు అనేక విధాలుగా ఉపయోగపడతాయని కూడా అన్ని వర్గాలు కూడా భావిస్తూ ఉన్నాయి.